మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు శ్రీశైలం హైవేలోని ఫ్యూచర్ సిటీ ముచ్చర్లలోని మా ఒరేజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ని చూడండి. నేనే దగ్గరుండి మీకు సైట్ విజిట్ చేపిస్తాను. ఇది 50 acres ప్లస్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ మినిమం ప్లాట్ సైజ్ 605, మాక్సిమం ప్లాట్ సైజ్ 1210 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ హై క్లాస్ ఎమ్యూనిటీస్తో ఒక సస్టైనబుల్ లివింగ్లో దీన్ని డిజైన్ చేస్తున్నాము. తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తున్నాను. అదేంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్. ఏదైతే మనకి ఫ్యూచర్ సిటీ అంటున్నారో ఫ్యూచర్ సిటీలో మనకి ఏమేమి రాబోతున్నాయి అండ్ ఏమేమి డెవలప్మెంట్స్ మనకి రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో ఒకసారి ఫుల్ డీటెయిల్డ్గా చూద్దాము. అండ్ మెయిన్గా మనకి ఇది ఔటర్ నుండి చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్నది కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేస్తున్నారు. మెయిన్గా మనకి 2 హైవేస్ దీంట్లోకి తీసుకోబడుతున్నాయి. ఒకటి వచ్చేసి మనకి శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవే మధ్యలో ఉన్న ఒక 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. సో లాస్ట్ గవర్నమెంట్ కూడా మనకి కొంతవరకు ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టారు. దానికి కొంచెం యాడ్ చేస్తూ ఒక 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. ఇప్పుడు మనము ఔటర్ నుండి అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ వరకు కూడా మనకి ఒక 7 మండలాలు 56 గ్రామాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. ఈ ఫ్యూచర్ సిటీకి మీకు లాస్ట్ వీడియోలో అవి చెప్పడం జరిగింది. 7 మండలాలు కూడా మెయిన్గా చూసుకుంటే మనకి కందుకూర్, కడతాల్, ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, యాచారం, మహేశ్వరం, మంచాల అండ్ ఇవి కూడా 7 మండలాల్లో మనకి ఫ్యూచర్ సిటీ నిర్మించబోతున్నారు. సో మెయిన్గా దీంట్లో వచ్చేసి మనకి చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఏఐ సిటీ రాబోతుంది. అండ్ ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, హెల్త్ హబ్స్, స్పోర్ట్స్ హబ్స్ అండ్ టూరిజం ప్లేసెస్ కింద డెవలప్మెంట్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు మనకి హైదరాబాద్, ఢిల్లీ ఇవన్నీ చూసుకుంటే కూడా కలకత్తా చాలా పొల్యూషన్ తోటి ఈ నగరాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాము. అండ్ అక్కడ లివింగ్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎంత సదుపాయాలు ఉన్నప్పటికీ అక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువైంది. సో ఈ ఫ్యూచర్ సిటీని మాత్రం నెట్ జీరో సిటీ డెవలప్మెంట్గా దీన్ని రూపుదిద్దబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సస్టైనబుల్ లివింగ్ కోసం కూడా ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. ఇది మనకి సిటీకి చాలా నియర్ బై ఉంటుంది కాబట్టి ఇది మెయిన్గా మనకి డెవలప్మెంట్ చేస్తున్నారు. దాంట్లో స్పెషల్గా మనకి ముచ్చర్ల, ఈ ముచ్చర్ల సరౌండింగ్ ఏరియాస్ కూడా మొత్తం ఫ్యూచర్ సిటీ ల్యాండ్సే ఉంటాయి. అండ్ ఇది శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవేకి మధ్యలో వస్తున్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి రోడ్ కనెక్టివిటీస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. మెట్రో కనెక్టివిటీస్ కూడా మనం మెట్రో చూసుకుంటే శంషాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు కూడా అంటే మీర్ఖాన్పేట్ అండ్ ముచ్చర్ల వరకు కూడా మనకి మెట్రో కనెక్టివిటీని కూడా తీసుకొని వస్తున్నారు. దానికి బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ రోడ్ కనెక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ తెస్తున్నారు. మెయిన్గా మనకు వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుండి మనకి గ్రీన్ఫీల్డ్ రోడ్స్ కూడా మనకి తీసుకురావడం జరుగుతుంది. ఇది వచ్చేసి 300 feet రోడ్లో ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్స్ మనకి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎగ్జిట్ 13 రావిర్యాల నుండి చూసుకుంటే అక్కడ నుండి కనెక్టివిటీ తీసుకొని మనకి ఫ్యూచర్ సిటీకి టచ్ అవుతూ అంటే టీజేఐఏసి ల్యాండ్స్కి టచ్ అవుతూ ముచ్చర్ల టచ్ అవుతూ మనకి ఆమన్గల్ వరకు కూడా గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేయడం జరుగుతుంది. వీటినే రతన్ టాటా రోడ్స్ కూడా అంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఫస్ట్ డెవలప్ చేస్తూ వస్తున్నారు. అండ్ శ్రీశైలం హైవే కూడా మనకి నేషనల్ హైవే. దీంట్లో మనకి చూసుకుంటే ఇంకా మనకి చాలా డెవలప్మెంట్స్ తీసుకొస్తున్నారు. టూరిజం ప్లేసెస్ కూడా బాగా డెవలప్ చేయబోతున్నారు. హెల్త్ కానీ, స్పోర్ట్స్ హబ్స్ కానీ అండ్ ఈకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్స్ కూడా ఎక్కువ డెవలప్ చేయడానికి చూస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉంది, శంకుస్థాపన చేయడం జరిగింది. అమెజాన్ హబ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ సిటీలో వస్తాయి. ఏదైతే మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ఉన్నాయో ఫస్ట్ ఎగ్జిట్ 13 దగ్గర స్టార్ట్ అయినప్పుడు అక్కడ గ్రీన్ ఫీల్డ్ రోడ్స్కి టచ్ అయ్యే విధంగా కొంతవరకు లెఫ్ట్ అండ్ రైట్లో మనకి ఐ రైజ్ అపార్ట్మెంట్స్ కూడా
వేయడానికి రూపుదిద్దుతున్నారు. సో అక్కడ ఐరైజ్ ఎవరైతే వేయాలనుకుంటారో వాళ్ళకు కూడా అక్కడ ల్యాండ్స్ని పుల్లింగ్ చేయడం జరుగుతుంది. సో ఐరైజ్ అపార్ట్మెంట్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి అండ్ రెసిడెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ కూడా అండ్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఎక్కువ వచ్చే విధంగా మనది డెవలప్ చేస్తున్నారు ఫ్యూచర్ సిటీని. ఒక 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. దీంట్లో మనకు చూసుకుంటే FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కూడా మనకి ఆమోదించడం జరిగింది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కోసం 15,000 కోట్లు దీనికి డెవలప్మెంట్ కోసం కేటాయించడం జరిగింది. సో ఈ ఫ్యూచర్ సిటీలో మెయిన్ మనం చూసుకుంటే గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్స్ కానీ, నెట్ జీరో సిటీ డెవలప్మెంట్, ఈకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్స్ కూడా మనకి చాలా తీసుకొస్తున్నారు. రాజీవ్ పార్క్ కూడా అండ్ ఈకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్స్ కూడా చాలా తీసుకురావడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్ సిటీ ప్రపంచ దేశాలతో కూడా పోటీ పడే విధంగా మన గవర్నమెంట్ దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. లైక్ చూసుకుంటే లండన్, సింగపూర్ అండ్ వీటితో కూడా ధీటుగా మనది ఫ్యూచర్ సిటీ పోటీ పడే విధంగా దీన్ని రూపురేఖలు మార్చబోతున్నారు. అండ్ ఇంకోటి చూసుకుంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. లైక్ చూసుకుంటే మనకి రాజులూరు రోడ్లో కూడా ఆల్రెడీ మాంచెస్టర్ స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అండ్ ఇలాంటివే ఒక్కొక్కటి కూడా డెవలప్ అవుతూ వస్తున్నాయి అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనం చూసుకుంటే ఇవన్నీ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. బట్ డెఫినెట్గా అయితే వస్తాయి. అది రావాలని మనం అందరం కూడా ఇక్కడ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మనకి డెవలప్మెంట్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనము అప్పుడు బడ్జెట్ పెట్టగలము. తర్వాత డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత అంటే చాలా కష్టంగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము హాట్ టాపిక్గా కోకాపేటలో 100 కోట్ల ఎకరము దాటింది. సో అదే హాట్ టాపిక్గా అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ చాలా హాట్ టాపిక్గా ఇప్పుడున్న రోజుల్లో మారుతూ వచ్చాయి. సో దానికి ధీటుగా మనకి ఈ 4వ మహానగరంగా ఈ ఫ్యూచర్ సిటీని రూపుదిద్దబోతున్నారు. ఏదైతే మనకి ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇవన్నీ చూసుకుంటే చాలా పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలుగా మనం చూస్తున్నాము. అలా కాకుండా ఈ ఫ్యూచర్ సిటీని లేటెస్ట్ టెక్నాలజీస్తో డెవలప్ చేయడానికి చాలా కృషి చేయడం జరుగుతుంది ఈ గవర్నమెంట్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ఫ్యూచర్ సిటీ FCDA అనేది మనకి ఆల్రెడీ ఆమోదించింది. మెయిన్గా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే దానికి సిఇఓగా చేపట్టారు. సో ఇది డెవలప్ పక్కా అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ హ్యాపీగా ఇప్పుడు చేసుకోవాలి. సో మన సీఎం గారు కూడా మనకి దావోస్ పర్యటనలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ సిటీ కోసం తీసుకురావడం జరిగింది అండ్ స్టిల్ డేట్ కూడా మనకి జపాన్లో కూడా మనకి పర్యటిస్తున్నారు అండ్ అక్కడ జపాన్ వ్యాపార దిగ్గజ సంస్థ మారుబేని కంపెనీ నుండి కూడా మనకి 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కూడా ఒప్పందాలు జరిగాయి. అది 600 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ని నిర్మించబోతున్నారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక్కొక్కటి అవుతుంది. బట్ టైం అయితే పడుతుంది. ఒక 10 yearsలో ఈ 7 మండలాలు 56 గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మనకి మీరు ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నారో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కిందికి వస్తాయి ఈ ల్యాండ్స్ అన్నీ కూడా. దీంట్లో మనకి మెయిన్గా ముచ్చర్ల అనేది మెయిన్ ప్రైమ్ లొకేషన్. ఈ ముచ్చర్ల 4th సిటీ, ఈ ముచ్చర్ల అనేది ప్రైమ్ లొకేషన్. ఈ ముచ్చర్ల విలేజ్లోనే మాది ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో దట్టు ముచ్చర్ల రెసిడెన్స్, అక్కడ ముచ్చర్ల గ్రామము ఎగ్జాక్ట్లీ అక్కడే మనది ప్రాజెక్ట్ ఉంటుంది. హైవేకి 2 kilometersలో ఇక్కడే ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఒక 50 acres ప్లస్ గేటెడ్ వీకెండ్ విల్లా ప్రాజెక్ట్. ఎవరైతే సస్టైనబుల్ లివింగ్ ప్లస్ నేచర్ని ఎంజాయ్ చేయాలి ప్లస్ కన్స్ట్రక్షన్ వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. చాలా బాగుంటుంది ప్రాజెక్ట్ అండ్ హై క్లాస్ ఎమ్యూనిటీస్ కూడా మనము ఈ ప్రాజెక్ట్లో
ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ డెవలప్మెంట్స్ కూడా చాలా వరకు బాగా చేస్తున్నాము అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే అటు శ్రీశైలం హైవే వెళ్ళినప్పుడు ముచ్చర్లలో ఉన్న ఒరైజే వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ని కూడా విజిట్ చేయండి. తప్పకుండా మీకు సైట్ నచ్చుతుంది. నాకు విజిట్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. నేనే దగ్గరుండి మీకు విజిట్ చేపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ వరకు వీడియో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.